ఏం గిరాకీ అయితే లేదు. గిరాకులు లేవు, ఏం లేవు. రావాలి, కూర్చోవాలి, ఖరాబ్ అయినాయి పారేయాలి. 50,000 మీద పడ్డాయి మాకు సంక్రాంతి నుంచి. ఏం గిరాకులు లేవు. మేము తింటాము, ఏం చేస్తాము, ఇంట్లో కిరాయిలు ఏం కట్టుకుంటాము, పిల్లలు స్కూల్ ఫీజులు ఏం కడతాము. గరీబ్ వాళ్ళం మేము ఇంకా. ఎప్పటికప్పుడు తెచ్చుకొని తింటాం మేము. ఈ అమ్ముడు పోతలేవు, అసలు గిరాకులు ఏం లేవు. ఏం తినాలి? అసలు పొద్దుగాల తెచ్చినాయి ఒకరికి వేసేటోళ్ళకు సాయంత్రం 8 దాకా కూర్చుంటాం. పొద్దుగాల 7 గంటలకు వచ్చి మా ఆయన 4 గంటలకు వస్తాడు. 4 గంటలకు వస్తాను అమ్మితే 1000 రూపాయలు కూడా అమ్మాడు. అంత 10,000 మాలు తెస్తే కూడా 5,000 కూడా అమ్మం సాయంత్రం వరకు. అట్లుంది పరిస్థితి. మిగిలిపోయింది పారేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళా పారేస్తాం, పైసలు కట్టిస్తాం. ఏం చేయాలి? పాకి చేసి కట్టిస్తున్నాం. మరి లాసే ఉంది మంది బేరం. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. గిరాకులు లేవు. ఇదంతా మాలు ఒకరికి వేసే మాలు. ఇది గిరాకులే లేవు అసలు మాకు. పబ్లిక్ కొంటలేరు, పబ్లిక్ వస్తలేరు. అసలు కొంటలేరు, వస్తలేరు. రేట్లు ఎక్కువ ఉన్నాయని కొంటలేరు. రేట్ ఏమంటే ఎక్కువ లేవు కానీ వస్తలేరు పబ్లిక్. పండగ వచ్చి ఉంది కదా, పండగ కూరల్లో పోయిండ్రు. పబ్లిక్ లేరు అసలు. 100 రూపాయలు దొరకాలంటే కష్టం కిలో బియ్యంకు. మేము మాకు 4 ఆడపిల్లలు మాకు తెలుసా. పొద్దుగాల వచ్చి 4 గంటలకు వచ్చి పోయి ఇప్పుడు ఇంకా ఓనలేము. ఇంకా ఇంటికాడనే తాళం ఉంది. పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్లలు. మాకు కూడా గిరాకులు అయితే ఏం లేవు. మాకైతే మీద పడుతున్నాయి. రోజు 10,000 మాలు పడతాం మేము. 10,000లో 5,000 కూడా అమ్మం మేము. మిగిలిన ఖరాబ్ అయితే పారేస్తాం. ఇట అయిపోతే ఖరాబ్ అయితే పారేసేసాం. ఇక పారేసి లాసు చెయ్యాలి. మళ్ళా చేస్తేనే మంచిగా, మళ్ళా చేయకుంటే ఎట్లా అంటారు కానీ చేస్తలేరు. ఇట్లా అయిపోతాయి. ఇట్లా అయితే పారేయాలి, పారేసి పోవాలి మేము. అంతే. చెప్పండి ఎట్లున్నాయి రేట్లు? రేట్లు బాగానే ఉండే. అన్నిట్లో తెల్లు పెరిగిపోయినాయి. మాకు రూమ్ లేదు, ఇల్లు లేదు. మా ఓనరైనా కాల్ చేయమన్నాడు. తర్వాత మళ్ళీ మా పిల్లకి జాబ్ లేదు. 3 సంవత్సరాలు నా కొడుకు చనిపోయిండు. ఇక మా ఆయన తాగుతున్నాడు. తండ్రి బిడ్డలకి ఇద్దరికి పడతలేదు. మా తమ్ముతోనే నేను బతుకుతున్నా. ఇంకా ఎంతగానో మనం బతకాలి. 25 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఏం సంపాదించుకోలే. ఏదో ఇట్లా బతుకుతున్నా అంతవరకే. ఇక ఏం చేయాలో ఏమి తీసుకోవాలన్నా కూడా పైసలు లేవు. ఎట్లా బతకాలో ఏం కథ అని వాళ్ళు వచ్చి ఏం చేయలేదు, వీళ్ళు వచ్చి ఏం చేయలేదు. అందరికి ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. నాకు ఊళ్ళో కూడా సరిగ్గా ఇల్లు లేదు. ఏదో ఇక్కడ బతుకుతున్న తమ్ముడు కూడా అప్పులు అయినాయి. అట్లా మార్కెట్ రేట్లు ఎక్కువ పెంచి అప్పులు ఎక్కువ చేసి ఇది జరుగుతుంది. ఇంకా ఎట్లా బతికేది, ఎట్లా చేసేదని అడుగుదామని నేనే వస్తామని అనుకున్నారా సీఎం దగ్గరికి. అదే సంగతి. ఏం చేస్తారు న్యాయం అనేది నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సులు కానీ పెట్టి 500 గ్యాస్ బిల్ ఇస్తా అంటారు కదా. ఇస్తారంట, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. నేనైతే ఏం గవర్నమెంట్ సొమ్ము ఇప్పటి వరకు తినలే. నాకు తెలియదు కూడా తెలియదు గవర్నమెంట్ సొమ్ము ఎవరికి ఇస్తున్నారో ఎవరికి చేస్తున్నారో తెలియదు. అది ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుండే కదా. అది ఇవ్వలేదు కదా, ఎవరు ఇవ్వలే నాకు. నేను పేదగానే బతుకుతున్నా. మా ఓనర్ అయినా రూమ్ ఖాళీ చేయమంటున్నాడు. 7,000 రూమ్ రెంట్, తర్వాత కరెంట్ బిల్లు, బోర్ బిల్లు కలిపి మొత్తం 11,000 12,000 వస్తున్నాయి. ఎట్లా కట్టి ఒకదాన్ని కష్టపడుతున్నా. మా అమ్మాయికి జాబ్ లేదు, మా అమ్మగోడి కూడా కష్టపడతలేడు. మా పిల్లగాడు పోయినప్పటి నుంచి తాగుడు ఎక్కువ అవుతుంది. ఇంట్లో లొల్లి బిడ్డకు తండ్రి బిడ్డలకు పడతలేదు. ఏంది చేసేదని ఆలోచన, చచ్చిపోవాలన్నా బతకాలన్నా ఆలోచనలో ఉండ. అది సంగతి. ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మితే రోజుకి ఎంత వస్తాయమ్మా? మా తమ్ముడు ఇస్తాడు రోజుకు నాకు ఇట్లా 300 200. ఆయన ఇట్లా ఇస్తున్నాడు. ఎందుకో మా అక్క చచ్చిపోతుందనే బాధతోటి ఇక్కడ అమ్మ నీ కొడుకు పోయిండు, నాతోనే ఉండమ్మా, ఎక్కడ బతుకుతో ఏం కథ అని ఉంచుకున్నప్పుడు ఇక్కడ అమ్మ ఆయన జీతంలాగా ఇస్తున్నాడు. అట్లా సంగతి. అది రేట్లు పెరుగుతున్నాయి కదా రోజుకి. మరి రేట్లు పెరుగుతున్నాయి, పైసలు కూడా కనిపిస్తలేవు. మాలు కూడా ఏం లేదు. ఇంకా పదులు ఎక్కువ అవుతున్నాయి, పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఏం పైసలు వేయకపోతే తిడుతున్నారు. అట్లా అదే సంగతి. ఏం కావాలంటారు ప్రభుత్వం నుంచి? నా బిడ్డకి జాబ్ అన్న కావాలి, నాకు ఇల్లు అన్న కావాలి. ఇంకా మా తమ్ముడు కూడా బతకాలి. ఆయనకు అప్పులు ఎక్కువైనా ఆయనకి ఇంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.